కాదు. చిత్రం ఏమిటంటే ఒకసారి వాళ్ళ ఇంట్లో సుబ్బయ్యర్ గారి ఇంట్లో కొడుకు పుట్టినరోజు అవుతోంది. చీకటి పడిపోయింది, 7 అలా అయింది టైము. ఒక్కసారి మేము గుళ్ళోకి వెళ్ళి నమస్కారం చేసుకొస్తాం, నువ్వు చదువుకుంటున్నావు కదా చదువుకుంటుండు అని చెప్పి అన్నం పెట్టేసి వాళ్ళ పిన్నమ్మ గారు, బాబాయ్ గారు, వెంకటరమణన్ యొక్క అన్నగారైనటువంటి నాగస్వామి, ఇతర కుటుంబ సభ్యులందరూ పక్కనున్న దేవాలయంలోకి వెళ్ళారు మధురలో. ఈయన్ని ఆ దిండిగల్లో దీపం తగ్గించుకుని పడుకోమన్నారు. నువ్వు చదువుకుంటుండు అన్నారు. ఈయన చదువుకుని కొంతసేపు అయిపోయిన తర్వాత నిద్ర వస్తోందని చెప్పి దీపం తగ్గించి నిద్రపోయారు. వాళ్ళు దేవాలయంలో దర్శనం చేసుకుని తిరిగి వచ్చారు. తలుపులు కొట్టారు, పెద్ద పెద్ద చప్పుళ్ళు చేశారు, అందరూ కలిసి అరిచారు, కేకలేశారు. ఊరంతా పోగొడిపోయింది. ఈయన మాత్రం నిద్ర లేవలేదు. ఇప్పుడు లోపలున్న పిల్లవాడికి ఏదో ప్రమాదం జరిగి ఉంటుంది అని ఆలోచించి ఈ అన్నగారైనటువంటి నాగస్వామి గోడ దూకి లోపలికి వెళ్ళాడు. గోడ దూకి లోపలికి వెళ్ళి తలుపులు తాళం తీశారు. బయట నుంచి తాళం తీసేటటువంటి స్థితిలో ఉన్న తాళం కప్పది. అదృష్టవశాత్తు ఊళ్ళో ఉన్న ఎవరి తాళం చెవో సరిపోయింది. తాళం తీసి అందరూ లోపలికి వెళ్ళారు. చిత్రం ఏమిటంటే నిద్రపోతున్న వెంకటరమణన్ని ఇంతమంది కలిసి గుద్దేశారు, ఇంతమంది కలిసి పొడిచారు, మీదెక్కి తొక్కారు. ఆయన లేవలేదు. ఆయన తర్వాత ఎప్పుడో లేచారు. లేచి ఏమిటి మీరు ఇంతమంది ఉన్నారు ఇంట్లో అని అడిగారు. అడిగితే ఇంతమంది ఉండడం ఏమిట్రా, ప్రారంధం ఇదేం నిద్ర రా, అసలు ఇంత ముద్దు నిద్ర ఏమిట్రా నీకని అడిగారు. ఆయన చిన్నతనంలో ఆటలాడుకునేటటువంటి రోజుల్లో మంచి క్రీడా ప్రావీణ్యం ఉన్నవారు. అందరూ ఆయన చేతిలో ఓడిపోయేవారట. ఈ ఓడిపోయిన వారు ఆయన మీద కక్ష ఎలా తీర్చుకోవాలి అని ఆయన నిద్రపోతున్నప్పుడు లేపి 2 భుజాల కింద చేతులేసి నడిపించి తీసుకుపోయేవారు. తీసుకుపోయి ఆ వైఘానది ఒడ్డున పడుకోబెట్టి కావలసినంత కుమ్మేసేవారు ఈయన నిద్రలో. ఎందుకంటే ఆయన లేచి ఉంటే కొట్టడం కష్టం. అందుకని నిద్రపోతున్నప్పుడు ఆయన్ని కుమ్మేసి వెళ్ళిపోయేవారు. ఆయన హాయిగా అలాగే పడుకుని లేచి వచ్చేసేవారు. అసలు అది చాలా అసాధారణమైనటువంటి నిద్ర. అటువంటి నిద్ర అలవాటు కలిగినటువంటి వ్యక్తి వెంకటరమణన్. ఈయన అప్పుడప్పుడు తర్వాత బాబాయ్ గారికి మధుర వెళ్ళినప్పుడు మధుర ట్రాన్స్ఫర్ అయింది, ఆ మధురలో చదువుకుంటుండేవారు. చదువుకునే రోజుల్లో ఈయన అప్పుడప్పుడు మాత్రమే వెళ్ళారు మీనాక్షి అమ్మవారి దేవాలయానికి. వెళ్ళేదో దర్శనం చేసుకుని వచ్చేస్తుండేవారు. ఆయనకి మధుర వెళ్ళినటువంటి రోజులలో ఉన్న అలవాటు ఏమిటంటే రాత్రి 10 అవగానే ఇంట్లో అందరూ నిద్రపోతుండగా ఓ తలగడా పెట్టి దాని మీద దుప్పటి వేసేసి అందరూ నిద్రపోయారన్న తర్వాత గోడ దూకి బయటికి వెళ్ళిపోయి ఈయన వెళ్ళిపోతూ ఇంకో పిల్లాడున్న ఇంటి గోడ మీద ఓ రాయి పెట్టేవారు. ఆ పిల్ల